వాళ్ళు డబ్బా కొట్టుకుంటారు, మాకు వచ్చింది నామినేషన్, మేము నామినేట్ అయ్యామని. కానీ ట్రంప్ డబ్బా కొట్టుకున్నట్టు. సో మొత్తం మీద ట్రంప్కి మరొకసారి షాక్ అని చెప్పుకోవచ్చు. నోబెల్ పీస్ ప్రైజ్ ఎలాగైనా సాధించాలనుకున్నాడు. మచాడో కూడా ట్రంప్ని ఎలాగైనా కాకబట్టి వెనిజువేలా ప్రభుత్వాన్ని తన చేతిలోకి తీసుకోవాలన్న ఉద్దేశంతో ఒక 2.5 గంటలు కలిసి అతనికి డైరెక్ట్గా ఆ ప్రైజ్ని తీసుకెళ్ళి ఇచ్చే ప్రయత్నం చేసింది. దీని మీద ట్రంప్ ఇప్పటిదాకా స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు, కానీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అయితే చాలా క్లియర్గా స్టేట్మెంట్స్ ఇస్తుంది. అఫీషియల్గా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇటు నోబెల్ పీస్ ప్రైజ్ ఆఫర్ చేశారు ట్రంప్కు అంటూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇటు యుఎస్ రిప్రజెంటేటివ్ అన్నా పాలినా లూనా ఫార్మల్గా ఇటు ట్రంప్ పేరుని 2026లో నామినేషన్స్కి పంపించారు. నామినేషన్స్ పంపించిన తర్వాత ట్రంప్ ఇటు ఇజ్రాయెల్, హమాస్, అలాగే ఈజిప్ట్, ఖతర్, టర్కీ, ఆర్మేనియా, అజర్బైజాన్ ఇలాంటి దేశాల్లో శాంతి దూతగా పనిచేశాను కదా, నాకు ఆ నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి అంటూ ఇటు ట్రంప్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. పీస్ లెగసీ స్ట్రాటజీని నేనే ముందుకు తీసుకెళ్తున్నా అని చెప్పేసి ట్రంప్ రీసెంట్గా చేసిన ఫారెన్ పాలసీలో కూడా ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకున్నాడు. దీని మీద పబ్లిక్ చాలామంది దీని మీద చర్చించారు. సోషల్ మీడియాలో దీనిపై డిస్కషన్ కూడా జరిగింది. అయినా కూడా ట్రంప్ ఏమాత్రం మారలేదు, ఎలాగైనా సాధించాలి అని అనుకున్నాడు. కానీ నోబెల్ పీస్ ప్రైజ్కి సంబంధించిన కమిటీ మాత్రం ట్రంప్ ఎలిజిబులే కాదు, నామినేషన్స్లో అసలు ట్రంప్ పేరుందా, క్వాలిఫై అయ్యాడా? మొత్తానికైతే నార్వేకి సంబంధించిన నోబెల్ కమిటీ ఇటు మచాడోకి అలాగే ట్రంప్కి వీళ్ళిద్దరికీ కూడా ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరికీ కూడా ఇటు నోబెల్ పీస్ ప్రైజ్ని ఎవరు పడితే వాళ్ళు ఇచ్చే అవకాశం లేదు అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికైతే దీనికి సంబంధించి మనం గతంలో ఒకసారి చూస్తే కనుక 2024లో వెనిజువేలాలో జరిగిన ఎలక్షన్స్లో వాస్తవానికి మరియా కొరీనా మచాడోనే ఒక ప్రెసిడెంట్గా గెలిచింది. కానీ మరియా కొరీనా మచాడోని అప్పుడున్న మదూరో రిగ్గింగ్ చేసి ఆ ఎలక్షన్స్ని తానే ప్రెసిడెంట్గా గెలిచానంటూ వెల్లడించుకొచ్చాడు. కానీ వెనిజువేలా ప్రెసిడెంట్ని అరెస్ట్ చేసిన వెంటనే ఇటు ట్రంప్ మచాడోకి ఆ స్కిల్స్, మచాడో దగ్గర ఆ రెస్పెక్ట్, వాళ్ళ దేశంలో తనకు ఆ రెస్పెక్ట్ లేదు, తను ప్రెసిడెంట్గా ఏలలేదు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఒక్కసారి ఇటు మచాడో ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మీకు ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. వాట్ హీ హ్యాస్ డన్ ఈజ్ హిస్టారిక్, ఇట్స్ ఎ హ్యూజ్ స్టెప్ టువర్డ్స్ ఎ డెమోక్రటిక్ ట్రాన్సిషన్. సో ట్రంప్ చేసింది చరిత్రలో నిలిచిపోతుంది, అతను తీసుకున్న ఈ డెసిషన్ డెమోక్రసీని నిలబెడుతుంది అంటూ ఇలాంటి స్టేట్మెంట్స్ అయితే ఇటు మచాడో చేసినట్టు తెలుస్తుంది. అయితే నోబెల్ పీస్ ప్రైజ్ని మరి మచాడో యాక్సెప్ట్ చేశాడా, ఇటు ట్రంప్ యాక్సెప్ట్ చేశాడా మచాడో ఇచ్చింది అని అడిగితే దీనికి సంబంధించి మచాడో ఇట్ వాజ్ ఎ గ్రేట్ హానర్ అని చెప్పేసి ట్రంప్ అన్నాడు. నాకు ఈ ప్రైజ్ ఇస్తున్నందుకు చాలా సంతోషం అని చెప్పుకొచ్చే ప్రయత్నం ఇటు ట్రంప్ చేశాడని చెప్పేసి ఇటు మచాడో చెప్పుకొస్తుంది. ఒక 2.5 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. చర్చల తర్వాత కూడా ట్రంప్ డెసిషన్ మాత్రం మారలేదు. ఇటు మచాడోకి వెనిజువేలా ప్రెసిడెంట్గా తనకు ఆ పదవిని ఇచ్చే అవకాశం లేనట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఫ్యాక్ట్స్ అన్నీ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒక్కసారి నోబెల్ ప్రైజ్ ఎవరికైనా అనౌన్స్ చేసేస్తే దాన్ని మళ్ళీ మార్చడానికి, పంచుకోవడానికి, అలాగే మిగతా వాళ్ళకి ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయడానికి ఇదంతా ఫైనల్ డెసిషన్ కమిటీ చేతిలోనే ఉంటుంది. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎప్పుడైతే నోబెల్ ప్రైజ్కి సంబంధించిన ఫౌండేషన్ చేసినప్పుడు ఆయన చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు, నోబెల్ ప్రైజ్ని వెనక్కి తీసుకోవడం, అలాగే నోబెల్ ప్రైజ్ని ఇంకెవరికైనా అందించడం ఇదంతా కమిటీ చేతిలోనే ఉంటుంది. ఇంకొక వ్యక్తికి ఆ అధికారం లేదంటూ ఇటు నోబెల్ కమిటీ అయితే చెప్పుకొస్తుంది, నార్వేకి సంబంధించిన నోబెల్ కమిటీ. సో మచాడో ప్రస్తుతానికి వెనిజువేలా నుంచి డిసెంబర్లో తను పారిపోయింది. ఆ ఎలక్షన్స్ తర్వాత ఇటు వెనిజువేలాలో లేకపోవడం, గత కొంతకాలంగా ఆమె ఎక్కడుందో కూడా ఎవరికి తెలియకపోవడం. కానీ రీసెంట్గా ఆమె ఆస్లోకి ప్రయాణం చేశారు. దాని తర్వాత ఇప్పుడు ట్రంప్ని కలవడానికి వాషింగ్టన్కి కూడా వెళ్ళారు.
సో నోబెల్ పీస్ ప్రైజ్ సెరమనీ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడా కనిపించలేదు మచాడో. కానీ చాలామంది ఇటు మదురోని సపోర్ట్ చేసే సపోర్టర్స్ ఇటు వాషింగ్టన్లో తను కలవడానికి వచ్చారు. వాళ్ళందరితో కూడా ట్రంప్ ఈజ్ ద రైట్ క్యాండిడేట్, మనం ట్రంప్ని నమ్మొచ్చు అంటూ ఒక పబ్లిక్ స్టేట్మెంట్ అయితే చేసే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలు ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ నామినేషన్స్లో ఉన్నాడా? అసలు పీస్ ప్రైజ్ ట్రంప్కి ఇవ్వచ్చా? మచాడో చేసిన ఈ డెసిషన్ని ఏమనుకుంటున్నారు? ప్రపంచ శాంతి కోసం పోరాడిన వాళ్ళకి, అలాగే కొన్ని దేశాల్లో శాంతి కోసం పోరాడిన వాళ్ళకి ఇచ్చే ప్రైజ్ ఇది. అలాంటి ప్రైజ్ని మచాడో మరి ట్రంప్కి ఇద్దామనుకుంటుంది. పవర్ కోసమే చేస్తుందా తను, లేకపోతే ఇంకేమైనా ఉద్దేశాలు ఉన్నాయా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఆంధ్రప్రదేశ్